దేశవ్యాప్తంగా 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలను నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది అన్న ప్రచారంతో కలకలం రేగింది. నిర్మాణ సంస్థలతో పాటు రియల్టర్లు, భవన నిర్మాణాల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తాము ఎలాంటి సిఫారసులు చేయలేదు అంటూ నీతి ఆయోగ్ ప్రకటించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టిన భవనాల పునర్నిర్మాణ పనులను కొనసాగిస్తాయని వెల్లడించింది. ఈ ప్రక్రియను వాయిదా వేయాలంటూ తాము ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలు నిలుపుదల చేయాలి అంటూ జరుగుతున్న అంశం అంతా కూడా ప్రచారమే అంటూ నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అటువంటి అంశాలకు సంబంధించిన వివరాలు ఏవి కూడా తాము ఇవ్వలేదంటూ భవనాల పునర్నిర్మాణ పనులు కొనసాగుతాయని చెప్పింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, ఏదైతే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అందుకే భారతదేశంలో 2 ఏళ్ల పాటు నిర్మాణ రంగంపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది అంటూ కొన్ని జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లో నిజం లేదు అంటూ నీతి ఆయోగ్ వివరణ ఇచ్చింది. ఇటువంటి వార్తలు పూర్తిగా నిరాధారమైనవి కాబట్టి వీటిని నమ్మొద్దని కూడా నీతి ఆయోగ్ ఈ వివరణ ఇచ్చింది. నిర్మాణ పనులపైన 2 ఏళ్ల నిషేధం విధించాలని తాము ఎక్కడ సిఫార్సు చేయలేదని నీతి ఆయోగ్ ఈ రోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యాలయ భవనాలు, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ విస్టా, ఈ పునర్నిర్మాణ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది, వాటిని వాయిదా వేయాలని మేము ఎక్కడా కూడా చెప్పలేదు అంటూ నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇటువంటి వార్తల్ని ఎవరు కూడా నమ్మద్దు, అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి చంద్రిక, సాధారణంగా పశ్చిమాసియాలో యుద్ధం లేదా అశాంతి నెలకొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు ధరలు అయితే పెరుగుతాయి, అవి ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఖర్చులను తగ్గిస్తుందనే అంచనాతో ఇలాంటి ఊహాజనిత వార్తలు పుట్టుకొస్తూ ఉన్నాయి. భారతదేశ జీడిపిలో ఏదైతే నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుంది, కోట్లాది మందికి ఉపాధి కల్పించి ఈ రంగాన్ని 2 ఏళ్ల పాటు ఆపేయడం అనేది ఆర్థికంగా అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే ప్రధాని మోదీ మొన్న హైదరాబాద్ లో ఏదైతే పొదుపు మంత్రాలు చెప్పారో ఆ పొదుపు మంత్రాలు చెప్పిన నేపథ్యంలో ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రధాన వార్తాపత్రికల లోగోలను, అదేవిధంగా హెడ్లైన్లు కూడా ఫోటోషాప్ చేసి ఈ తప్పుడు వార్తలను సృష్టించడం పెరిగిపోయింది. మనం చూసాం, ఏదైతే గతంలో ఇందిరాగాంధీ కూడా బంగారాన్ని కొనొద్దు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది 1967లో అంటూ కూడా కొన్ని పత్రికల హెడ్లైన్స్ తో, అంటే హిందూ పత్రిక లాంటి హెడ్లైన్లలో కూడా ఫోటోషాప్ చేసి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. సో మొత్తానికి నీతి ఆయోగ్ అటువంటి నిషేధాన్ని ప్రతిపాదించలేదు. నిర్మాణ రంగం యథావిధంగా కొనసాగుతుంది. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వెబ్సైట్లు మాత్రమే చూడాలి అనేది నీతి ఆయోగ్ ఈ రోజు ఇచ్చినటువంటి ప్రకటనలోని సారాంశం. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.